హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే క్రియేషన్స్. సో ఈరోజు అయితే మనం మగ్గం వర్క్లో మనం చైన్ స్టిచ్ ఫిల్లింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాము. సో దానికోసం ముందుగా జరీ థ్రెడ్ని అయితే ముడేసుకున్నాను. సో ఇప్పుడు కుట్టడం అయితే స్టార్ట్ చేద్దాము. సో నేను ఇట్లా ఒక లోటస్ లాగా ఒక ఫ్లవర్ అయితే గీసుకున్నాను. ముందుగా అవుట్లైన్స్ వేసుకుందాము. సో చేసేటప్పుడు బ్యాక్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి, వెనక్కి ఒక కుట్టు కుట్టుకోవాలి. ముడి పడిపోతుంది, మంచిగా లాక్ పడిపోతుంది అనమాట. సో ఫస్ట్ మొత్తం అవుట్లైన్స్ వేసేసుకొని ఇప్పుడు చైన్ స్టిచ్ ఫిల్లింగ్ స్టార్ట్ చేద్దాము. సో మీరు చూస్తున్నారు కదా వీడియోలో అయితే నేను ఆల్రెడీ మొత్తం ఇట్లా చైన్ స్టిచ్ ఫిల్ చేసి పెట్టేసినాను. లోపల ఒక పెటల్కి ఫస్ట్ మొత్తం అవుట్లైన్స్ వేసుకున్నాను, తర్వాత ఒక పెటల్కి మొత్తం ఫిల్ చేసేసినాను చైన్ స్టిచ్తోని. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన చూడండి ఇంకో పెటల్లో. సో మనం ఏదైతే కుట్టుకున్నామో అవుట్లైన్ దాని లోపలనే దాని పక్క నుంచి అది ఏ డైరెక్షన్లో ఏ యాంగిల్లో అయితే వెళ్ళిందో అదే యాంగిల్లో మనం కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ముందుకి. అదే షేప్లో దాని పక్క పొంటి దాని పక్క నుంచి వెళ్ళాలి. అట్లా వెళ్తూ వెళ్తూ కుట్టుకుంటూ మొత్తం ఫిల్ చేసేసుకోవాలన్నమాట ఆ ఏరియాని, ఆ లోపల ఉన్న స్పేస్ మొత్తంని ఆ చైన్ స్టిచ్తోని ఫిల్ చేసేసుకోవాలి. సో ఇట్లా ఏ షేప్ ఉన్నా ఇట్లా చైన్తోని ఫిల్ చేసేసుకోవాలన్నమాట చైన్ స్టిచ్ ఫిల్లింగ్కి. అది పుఫే కావచ్చు, లీఫ్ కావచ్చు, పీకాక్ కావచ్చు, ఎలిఫెంట్, డీర్స్, ఇట్లా ఏవైనా మనకి ఏదైనా డిజైన్ నచ్చినప్పుడు దాంట్లో ఈ చైన్ స్టిచ్ ఫిల్లింగ్ చేసుకోవాలి అనుకుంటే సో దాని లోపల ఇట్లా ఫిల్లింగ్ దాని పక్క పొంట ఆనించే కుట్టుకోవాలన్నమాట. సో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది, దూరం దూరం వస్తుంది, ఏమి ఇబ్బంది కాదు. చూస్తున్నారు కదా మొత్తం ఫిల్ అయితే చేసుకున్నాను నేనైతే. సో నేను స్టార్టింగ్ స్టేజ్లో నేర్చుకునేటప్పుడు నాకు చాలా ఇబ్బంది అయింది, దగ్గరికి రాలేదు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు లోపల కుట్టంతా స్పేస్ లేకుండా నిండిపోయింది, అట్లా రాలేదు, దూరం వచ్చింది. తర్వాత ఒక 2-3 టైమ్స్ కుట్టిన తర్వాత దగ్గరికి వచ్చింది కుట్ట అనేది. సో మీకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు, కుడుతుంటే తర్వాత మంచిగా సెట్ అయిపోతుంది. సో ఇట్లా మొత్తం ఫిల్ చేసేసుకోవాలి పక్క పొంటి కుట్టుకుంటూ, మంచిగా ఉంటుంది అప్పుడు చూడ్డానికి. సో చూస్తున్నారు కదా మొత్తం చైన్ స్టిచ్తోని ఫిల్ చేసేసుకున్న, లాస్ట్కి 2 టైమ్స్ ముడైతే వేసేసుకోవాలి. అయిపోయింది చైన్ స్టిచ్తోని ఫిల్లింగ్. దీంతో మనం బ్లౌజెస్ పైన కుట్టుకుంటే చాలా బాగుంటుంది, లుక్ అనేది ఫినిషింగ్ నీట్ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. అవుట్లైన్ పూసలు వేసుకోవచ్చు లేదా వేరే కలర్ థ్రెడ్తోని కూడా కుట్టుకోవచ్చు. సో మనం ముందు క్లాసెస్ వెళ్ళినప్పుడు నేను అది చూపిస్తాను. ఇప్పుడు మొత్తం బేసికే నడుస్తుంది కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది మొత్తం కుట్టేసినాక. సో ఇప్పుడు మీరు ఫోటో అయితే చూస్తున్నారు కదా వీడియోలో, ఇది వచ్చేసి నా స్టూడెంట్ ఒక అమ్మాయి కుట్టిందనమాట, ఒక ఫోటో దొరికింది. ఇవి బ్లౌజెస్ పైన వేసుకుంటే ఫిల్లింగ్ చైన్ స్టిచ్తోని చాలా బాగుంటుంది. జుమ్కా అయితే అమ్మాయి పూసలు అవుట్లైన్ ఇచ్చింది. సో ఇది వచ్చేసి నేను రీసెంట్గా ఒక చిన్న పాపకి లంగా బ్లౌజ్కి అడిగితే ఇలా కుట్టాను, జిన్కలు వేసిన అనమాట. ఈ డీర్స్ లోపల చైన్ స్టిచ్చే ఇచ్చాను ఫిల్లింగ్ వచ్చేసి. సో చూడ్డానికి చాలా బాగుందన్నమాట దగ్గర నుంచి. సో ఆ గొలుసు కుట్టు ఫిల్లింగ్ అనేది ఇలా యూజ్ అవుతుంది మనకి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.